హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను కోడిగుడ్డు ఉప్పు చేప కాంబినేషన్ అయితే కర్రీ అయితే చేయబోతున్నానండి. ముందుగా ఉప్పు చేపలు తీసుకొని వేడి నీటిలో శుభ్రం చేసి పెట్టుకోవాలి. మనకు కావాల్సినవి చింతపండు, టమాటో పేస్టు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించుకున్న గుడ్లు అయితే కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే గుడ్లు ఒక్కోసారి పేలుతుంది. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు చేపలను కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఉప్పు చేపలు కూడా మనకి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేయిస్తున్నాను. వేయించిన వాటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకొని బాగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలని. ఈ కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మనం వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. కరివేపాకు అయితే కొంచెం యాడ్ చేశాను. కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారము. ఇవంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో టమాటా పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకుంటే కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడైనా ఉప్పు చేపలు కానీ ఎండు చేపలు కానీ వాటిలో కొంచెం చింతపండు రసం అనేది యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను కర్రీకి. మనం ఉప్పు చేపలు వేసాం కదా, కొంచెం చూసుకొని కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేయాలి. మనకి ఒక 2 స్పూన్లు ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి ఇలా ఉడుకుతున్నప్పుడు. మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే గుడ్లు యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 5 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు చేప కూడా మనము మధ్యలో వేసుకోవాలండి. వేసుకుని ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకుంటే చాలండి. మనకు ఉప్పు చేప అనేది తొందరగానే మగ్గుతుంది. ఎక్కువసేపు ఏం పట్టదండి. ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి మళ్ళీ ముళ్ళు అనేది బయటకు చెదిరైపోయి బయటపడుతుంది. లాస్ట్గా కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను. మనకి కోడిగుడ్డు ఉప్పు చేప కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఈ కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉప్పు చేప కోడిగుడ్డు కాంబినేషను స్మెల్కి చాలా బాగుంటుందండి. ఇక కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్గా నేను కొంచెం గ్రేవీగా రైస్లోకి అయితే కొంచెం గ్రేవీ ఉంచి ఆఫ్ చేస్తున్నాను. ఉప్పు చేప కూడా చాలా బాగా ఉడికిందండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.